మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ వీడియోలో యూత్ నన్ను పదే పదే అడిగే ప్రశ్నకు సమాధానం చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి. మీరు చేస్తున్న కామెంట్స్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్న స్పిరిచువల్ కంటెంట్ మీ జీవితానికి ఉపయోగపడటం బట్టి దేవునికే సమస్త మహిమ కలగాలి. అయితే మీలా బలపడాల్సిన జీవితాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఈ వీడియో ఎవరికి అవసరమో మనకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని బలపరుస్తున్న ఈ వీడియోలో అనేక మందిని ప్రోత్సహించి బలపరచాలంటే మీరు చేసే లైక్ అండ్ కామెంట్ చాలా ఇంపార్టెంట్. దేవుడు నాకిచ్చిన నా పనిగా నేను మీ వరకు తీసుకొస్తున్నాను. మీ పనిగా ఇతరులకు ఈ విషయాలను చేర్చాలంటే మీరు చూసే ప్రతి వీడియోకి మీ లైక్ అండ్ కామెంట్ చాలా అవసరం. వ్యక్తిగతంగా మీరు ఈ వీడియో లింక్ని షేర్ చేయటం ఇంకా చాలా ప్రాముఖ్యం. ఓకే, ఇక మన ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. దేవుడు 6 రోజుల్లో అందమైన సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదాము అవ్వను ఏదెను తోటలో పెట్టాడు. కానీ వాళ్ళు దేవుని మాట వినకుండా పాపంలో పడిపోయారు. ఇదంతా సండే స్కూల్ నుంచి అలవాటుగా వింటున్నదే కదా, కొత్త విషయం ఏం లేదా అని మీకెవరికైనా అనిపిస్తుందా? అలా అయితే ఈ వీడియో చివరి వరకు చూశాక మీరు తప్పకుండా కామెంట్ పెట్టాలి. ఇప్పుడు మనం ఒకసారి లోకంలో జరిగే కొన్ని విషయాల గురించి చూద్దాం. ఈ వీడియో యంగ్స్టర్స్ కోసం కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఒక విషయాన్ని చెప్పడానికి లోకంలో జరిగే ఎగ్జాంపుల్స్ వాడుతున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళి నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నాకు కావాలి అందనుకుందాం. లేదా ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ఉండు నా జీవితంలో అని అన్నాడు అనుకుందాం. అలా చెప్పినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? నువ్వు కూడా అంటే ఏమర్థం చేసుకోవాలి? అలాంటి ప్రేమను ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా? నిన్నే ప్రేమిస్తున్నా అంటే అర్థం ఉంది, నిన్ను కూడా అంటే నీతో పాటు నేను ప్రేమించడానికి ఇంకో విషయం ఉంది, లేదా ఇంకో వ్యక్తి ఉన్నారు, అలానే కదా మాట ఉంది. నీతోనే జీవిస్తా అనే మాటకి నీతో కూడా జీవిస్తా అనే మాటకి ఎంత తేడా ఉంది? పెళ్ళైన భార్య భర్త ఉన్నారు. హస్బెండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నాకు భార్యవే అంటే, లేదా వైఫ్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా నా భర్తే అంటే ఎలా ఉంటుంది? ఆ జీవితాలు కొనసాగుతాయా? ఇది సహజంగా ఈ సృష్టిలో కనపడే లక్షణమే. ఒక రీసెర్చ్లో ఏం తేలిందంటే, మనం ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా జెలస్ ఫీలింగ్ ఉంటుంది. మీ పెట్ కంటే వేరే పెట్ని ఎక్కువగా ప్రేమిస్తే అవి బాధపడతాయి. యానిమల్స్ కూడా మీ ప్రేమ వేరే వాటితో పంచుకోవడానికి ఇష్టపడవు. సింపుల్గా చెప్పాలంటే ఈ సృష్టిలో ఒక నియమం ఉంది, నీ ప్రేమ నాకు మాత్రమే చెందాలి, అది వేరే వాళ్ళకి చెందడానికి వీల్లేదు. అలా చెందినప్పుడు తట్టుకోలేనంత కోపం వస్తుంది. నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు కదా, బ్రదర్ పాపంలో పడిపోతున్నాం, పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నాం, ఇంకా మా మనస్సు మారట్లేదు, దానివైపే తిరుగుతూ ఉంది, చాలా తప్పులు చేస్తున్నా, అలా ఉన్నా ఇలా ఉన్నా అని మెసేజ్లు పెడుతున్నారు కదా చాలామంది. ఈ సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వ ఎందుకని పాపం చేయగలిగారు తెలుసా మీకు? వాళ్ళ ప్రియారిటీ మారిపోయింది. ప్రతిరోజు దేవునితో నడిచే వాళ్ళు ఒకనాడు వాళ్ళ ప్రాముఖ్యతను అపవాదికిచ్చారు. దేవుడు చెప్పాడు వాళ్ళకి, ఈ పండు తింటే చస్తావు, తినకపోతే జీవిస్తావు. వాళ్ళు దేవుడు చెప్పిన మాట కంటే అపవాది చెప్పిన మాటకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఈ లోక సంబంధ మనుషులమైన మనమే ప్రియారిటీ, పర్ఫెక్షన్ కోరుకుంటే తన పోలికలో చాలా ఇష్టంగా ప్రేమించి నిర్మించుకున్న మనిషి నుండి ఆయన ఎంతటి ప్రియారిటీ, పర్ఫెక్షన్ కోరుకోవాలి? ఆయన నిర్మించుకున్న మనిషి నుండి దేవుడు అదే కోరుకున్నాడు. మీ ప్రేమ నాకు మాత్రమే, మీ సహవాసం నాతో మాత్రమే, మీరు వినాల్సింది నా మాట మాత్రమే, మీరు జీవించాల్సింది నాతో మాత్రమే. కానీ మనిషి తన ప్రియారిటీని అపవాదికిచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. వాక్యమే దేవుడు. ఆ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ దేవుడు మనల్ని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి అనుకుంటున్నాడు. మనం ఆయన స్వరం వినాలి అనుకుంటున్నాడు. మీరొక విషయాన్ని గమనించండి, ఎంతో పరిశుద్ధులైన దేవదూతలు ఎప్పుడూ ఆయనకే ప్రాముఖ్యతనిస్తారు. గాన ప్రతి గానాలతో ఆయన్ని మహిమపరుస్తూ కోట్లాదిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎల్లవేళలా ఆయన కోరుకునే ప్రాధాన్యత ఆయనకు ఆయన రాజ్యంలో దొరుకుతుంది. ఆయనకేం తక్కువ లేని రాజ్యం. అంతటి గొప్ప దేవుడు అవన్నీ పక్కన పెట్టి మరొక ప్రాధాన్యత కోరుకున్నాడు. భూమిని సృష్టించి అందులో తన స్వరూపములో మనిషిని పెడితే తన పిల్లలు తనకే ప్రాధాన్యత ఇస్తారు అని ఆశపడ్డాడు. దేవుడు ఈ విశ్వంలోనే బెస్ట్ ప్లేస్ ఆదాము అవ్వకిచ్చాడు. ఆయనలాగా ఉండే గుణలక్షణాలు వాళ్ళకిచ్చాడు. ఈ భూమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఒక్క పండు అనే హద్దు తప్ప మరొకటి లేదు. మనం ఆదికాండం దగ్గర సందర్భాన్ని కథగా చూసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ మన జీవితాలను కట్టుకోవడానికి, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని ఆశిస్తున్నాడో తెలుసుకోవడానికి అనేక సమాధానాలు దొరుకుతాయి. దేవుడు మనిషికి వాక్యాన్నిచ్చాడు.
ఇలా చేయకు అనే ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనిషి ఆ ఆజ్ఞ పాటించలేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనెదరు. ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞను పాటిస్తారు. ఆదికాండంలో మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేకపోవడానికి గల కారణం దేవుణ్ణి వాళ్ళు ప్రేమించలేదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు ఆయన వాక్యానికి లోబడి జీవించటమే, ఆయన ఆజ్ఞలను పాటించటమే. దేవుడు ఆదాము అవ్వని తన రాజ్యంలో ఉన్న మహిమ కంటే ఉన్నతమైన మహిమతో చేశాడు. ఆ ఉన్నతమైన మహిమ ఏదో కాదు, దేవుని స్వరూపమే. నా స్వరూపమే వీళ్ళకిచ్చాను గదా, దేవదూతలకు లేని స్వరూపంలో వీళ్ళని చేసుకున్నా గదా, వీళ్ళ నుండి నాకు ఎంత ప్రాధాన్యత వస్తుందో, ఈ మనిషి నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తాడో అని దేవుడు ఆశపడ్డాడు. కాని వాళ్ళ ప్రాధాన్యత ఆయనకు మించి దేన్ని కోరుకుంది? వాళ్ళ ఆశలు దేవుని మీద కాకుండా, దేవుడు ఇచ్చిన మాట మీద కాకుండా దేని మీద ఉన్నాయి? వాళ్ళు పాపం చేసి అదే చెప్తున్నారు. నీకంటే మాకు అపవాది చెప్పిన మాటలే బాగున్నాయి, నీకంటే మాకు ఈ పండే నచ్చింది, నీతో సహవాసం కంటే ఈ అపవాదితో సహవాసమే మాకు బాగుంది, నువ్విచ్చిన ఈ స్వరూపంతో మమ్మల్ని మేము ప్రేమించుకుంటాం, మా ఆశలు తీర్చుకుంటాం, నీతో సంబంధం కంటే మాకు అపవాదితో సంబంధమే కావాలి అని వాళ్ళు చేశారు. వాళ్ళు పాపంలో పడడానికి ప్రధాన కారణం దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధంలో అపవాది అనే మూడవ వ్యక్తి వచ్చాడు. మూడవ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాధాన్యత మారిపోయింది, వాళ్ళ సహవాసం దెబ్బతింది. వాళ్ళు దేవునితో జీవించే అవకాశం పోగొట్టుకోబోతున్నారనే విషయాన్ని మర్చిపోయారు. దేవుని హృదయం బద్దలైపోయింది. నన్నే ప్రేమిస్తారనుకున్నాను గదా, నాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనుకున్నాను గదా, నా మాటే వింటారనుకున్నాను గదా, నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించడానికి మరొక విషయం ఉంది అని దేవుడు తెలుసుకున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆదాము అవ్వను సృష్టించిన దేవుడు వారికి భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అదొక ఫిజికల్ రిలేషన్లో మనం అనుకునే అర్థం కాదు. ఈ వచనానికి హీబ్రూలో లోతైన అర్థం ఉంది. ఇది కేవలం భార్యాభర్తల ప్రేమ సంబంధాన్ని మాత్రమే కాకుండా, దేవుడు తన ప్రజలకు యజమాని మరియు ప్రభు అనే అధికారాన్ని, అలాగే వారికి రక్షకుడు, పోషకుడు, పాలించడం, స్వాధీనం చేసుకోవడం, సొంతం చేసుకోవడం అని సూచిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న అపారమైన ప్రేమను, వారి అవిశ్వాసాన్ని లెక్క చేయకుండా వారిని తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఆయన కనికిరాన్ని ఈ పదం తెలియజేస్తుంది. మనుషులమైన మన దగ్గరే చాలా కోపం ఉంటుంది. మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన మీ భార్య లేదా మీ భర్త పరాయి వ్యక్తిని ప్రేమిస్తే ఒక మనిషి అది తట్టుకోలేడు. దేవుడు కూడా తన కోసం తనని ప్రేమిస్తారని చేసుకున్న మనిషి తన మాటను పక్కన పెట్టడం బట్టి ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన కంటే ఎక్కువగా అపవాది మాటకు లోబడడం బట్టి ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆదాము అవ్వ పాపం చేయడానికి ముఖ్యమైన కారణం, దేవుడు వాళ్ళని ప్రేమించినంత గొప్పగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడు వాళ్ళని కావాలనుకున్నంత గొప్పగా వాళ్ళు ఆయనను కావాలనుకోలేదు. వాళ్ళు దేవుని వాక్యం ప్రాధాన్యం అని అనుకోలేదు. వాళ్ళ ప్రేమ ఆయనకి మాత్రమే కాకుండా అపవాదికి కూడా ఇచ్చారు. వాళ్ళు ఆయనతో మాత్రమే కాకుండా అపవాదితో సహవాసం చేశారు. ఆయనతో రోజు నడుస్తున్న వాళ్లే, సాయంత్రం వేళలో రోజు దేవునితో ఉంటున్న వాళ్లే. భర్తగా ఉన్న సృష్టికర్తను కాకుండా ఆదాము అవ్వ అపవాది కుట్రకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని మాటను కాకుండా అపవాది మాటను ప్రేమించినప్పుడు ఆయనకు ఎంత కోపం రావాలి? ఆయనతో ఉన్న సంబంధం కంటే అపవాదితో ఉన్న సంబంధమే గొప్పదిగా అనిపించినప్పుడు ఆయనకెంత కోపం రావాలి? ఆ కోపం వాళ్ళని మరణించేలా చేసింది. నిత్యము దేవునితో జీవించే స్వభావం కోల్పోయేలా చేసింది. ఇప్పుడు మన కాలంలో మనం ఇంకా పాపంలో జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? మన ప్రాధాన్యత దేవునికి మించి మరేదో ఉంది. మనం దేవునితో పాటు ఈ లోకంలో ఉన్న వేటినో ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మన హృదయాన్ని దేవునితో పాటు అపవాదికి కూడా ఇస్తున్నాం. మన సమయం దేవునితో పాటు ఈ లోక కార్యాలకు కూడా వెళ్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. మనం దేవునితో సహవాసం చేస్తూనే ఈ లోకంతో సహవాసం చేయలేము. అలా చేస్తే అది వ్యభిచారం అవుతుంది. ఆదికాండములో ఆదాముతో సహవాసం చేయాల్సిన అవ్వ అతని సహవాసం మానేసి పండుకు ఆకర్షించబడుతున్నప్పుడు, అపవాది మాటను ప్రేమిస్తున్నప్పుడు ఆమె మరణం తెచ్చుకుంది. ఆ మరణంలోకి ఆదామును కూడా తీసుకువెళ్ళింది.
ఆ కాలంలో అది పండు రూపంలో ఉంది. ఈరోజు నీ చేతిలో ఉన్న ఫోన్ రూపంలో ఉంది. నిన్ను ఆకర్షించే అమ్మాయి అబ్బాయి రూపంలో ఉంది. నువ్వు కాలక్షేపం చేసే సినిమా రూపంలో ఉంది. నీకు మత్తునిచ్చే మద్యం రూపంలో ఉంది. నువ్వు వదిలించుకోలేని చెడు అలవాట్ల రూపంలో ఉంది. నిన్ను దేవునికి దూరం చేసే లోక స్నేహితుల రూపంలో ఉంది. నీలో నిరాశను పెంచే వ్యభిచారం రూపంలో ఉంది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే డబ్బు రూపంలో ఉంది. నిన్ను పాపంలోకి లాగే ప్రతి ఆకర్షణ రూపంలో ఆ పండు ఈ రోజు నీ ముందుంది. దేవుని చిత్తాన్ని దాటి మనం ప్రేమించే ఏ విషయం అయినా మనల్ని ఆయనకు దూరం చేస్తుంది. ఆదాము అవ్వకు ఇచ్చినట్టు దేవుడు మనకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన మాటనిచ్చాడు. ఆ మాట ఇప్పుడు పరిశుద్ధ గ్రంథ రూపంలో ఉంది. నువ్వు సినిమాలు చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు, దేవా నా ప్రియారిటీ నువ్వు కాదు, ఈ సినిమాలే నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. పబ్బుల్లోనో స్నేహితులతోనో కలిసి నువ్వు మందు తాగుతున్నప్పుడు, దేవా నా ప్రాధాన్యత నువ్వు కాదు, ఈ మత్తునే నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా. నువ్వు పాపపు స్నేహంలో కొనసాగుతున్నప్పుడు, దేవా నా ప్రాధాన్యత నువ్వు కాదు, ఈ నా చెడు స్నేహాన్నే నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా. పరిశుద్ధత వదిలేసినప్పుడు నా ప్రాధాన్యత నువ్వు కాదు, ఈ పాపాన్నే ఈ వ్యసనాన్నే నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు ఇతరులను క్షమించకుండా ద్వేషాన్ని పెంచుకుంటున్నప్పుడు, దేవా నా ప్రాధాన్యత నువ్వు కాదు, ఈ పగ తీర్చుకోవడమే నా పని అని నువ్వు చెప్తున్నావు. నిజాయితీగా జీవించాల్సిన నువ్వు ఇతరులను మోసం చేస్తున్నప్పుడు, దేవా నా ప్రియారిటీ నువ్వు కాదు, ఈ మోసమే అని చెప్తున్నావు. అనవసరమైన సంబంధాల్లో, అక్రమ సంబంధాల్లో ఉంటూ ఇతరుల జీవితాలను, నీ కుటుంబ జీవితాలను, నీ పిల్లల జీవితాలని పాడు చేస్తూ దేవుని దృష్టికి దోషి అవుతూ నీకు ఆ సంబంధాలే ఎంతో ప్రేమ అని చెప్తున్నావు. నువ్వు దేవుని మహిమ కోసం కాకుండా సొంత పేరు ప్రఖ్యాతల కోసం తాపత్రయపడుతున్నప్పుడు, దేవా నా ప్రాధాన్యత నువ్వు కాదు, నా అహమే అని చెప్తున్నావు. దేవుని పరిచర్య చేస్తూ లోక పాపాలు కూడా నీ దేహంతో, నీ చేత్తో జరుగుతున్నప్పుడు వ్యభిచారపు భక్తి చేస్తున్నావు. ఒకసారి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన వ్యక్తితోనో, లేక మీరు ప్రేమించిన వ్యక్తితోనో, లేక మీ భార్యతోనో పరాయి పురుషుడు లేదా పరాయి స్త్రీ సరసాలాడుతుంటే మీకెంత కోపం వస్తుంది? అవతలి వ్యక్తి వేసే వేషాలకు, చేసే పనులకు మీకు నచ్చిన వ్యక్తి రెస్పాండ్ అవుతున్నప్పుడు మీకెంత కోపం వస్తుంది? ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో కూడా అదే జరుగుతుంది. శోధన మనకు ఉండక మానదు. అపవాది పాపాన్ని ఎప్పుడూ మన ముందుకు తెచ్చి సరసాలాడుతుంటాడు. రా ఈ సినిమా చూడు, రా వైన్ షాప్కెళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించు, నీ దేహాన్ని పాడు చేసుకో, లోకస్తుల్లాగా జీవించు అంటూ పాపం చేయడానికి మనకు ఎన్నో దారులు చూపిస్తూ సరసాలాడతాడు. వాడి పనే అది. కానీ మనం దానికి లోబడి రెస్పాండ్ అవుతున్నప్పుడు, అపవాదితో సహవాసం చేస్తున్నప్పుడు దేవునికి మన మీద ఎంత కోపం రావాలి? మనం దేవుని సంఘంగా వధువుగా ఉన్నవాళ్ళం. మన ప్రియుడికి ఎంత కోపం రావాలి? నువ్వు ఆశపడుతున్నట్టు దేవుడు నీ విషయంలో ఎంత ఆశపడుతున్నాడు? నీకేమో అంతా పరిశుద్ధంగా, మంచిగా, మచ్చలేని జీవితాన్ని కలిగిన వ్యక్తి రావాలి. మరి దేవుడు మన నుండి ఇంకెంత గొప్ప వ్యక్తిత్వం కోరుకుంటాడు? ఆదాము అవ్వ చేసినట్టు దేవుణ్ణి ప్రేమిస్తూనే లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది. అంత గొప్ప పరిశుద్ధుడికి మనలాంటి వ్యభిచారుల ప్రేమ అవసరమా? ఆయన చాలా రోషం కలిగిన దేవుడు. ఆయనకు చెందాల్సిన మహిమ, ఆయనకే వెళ్లాల్సిన ప్రేమ, ప్రాధాన్యత వేరే వాటికి వెళ్తుంటే ఆయన తట్టుకోలేడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ప్రార్థన చేయకుండా ఒక రోజు గడుపుతున్నప్పుడు, దేవా నా ప్రాధాన్యత నువ్వు కాదు అని చెప్తున్నావు. అంటే ప్రార్థన అనేది నోటి మాటలే కాదు, మనసులో దేవునితో ఉండే బంధం కూడా. నువ్వు దేవుని వాక్యం చదవడానికి సమయం కేటాయించినప్పుడు, దేవా నా ప్రియారిటీ నువ్వు కాదు, నాకు నీ మీద ప్రేమ లేదు అని చెప్తున్నావు. ఈ భూమి మీద మనం ఇష్టపడే మనుషుల మీద ప్రేమ ఉంటే మనం చేసే పని వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మన సమయాన్ని పంచుకుంటాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నాకు సమయం ఇవ్వండి, నాతో సమయాన్ని గడపండి అంటున్నాడు. దేవుని మాట దాటి మనం ఎందుకు ఇంకా పాపం చేయగలుగుతున్నామో తెలుసా? ఆయన మాట మీద మనకు ప్రేమ లేదు గనుక, ఆయన మన ప్రియారిటీ కాదు గనుక. ఆదికాండం నుండి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. దేవుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. సరే, నా స్వరూపమే ఇచ్చి వాళ్ళని ప్రేమించా కదా, అది వాళ్ళకి సరిపోలేదు. ఈసారి నా ప్రాణం ఇచ్చి ప్రేమిస్తాను, నా రక్తం కార్చి ప్రేమిస్తాను, నా శరీరం అంతా నలగగొట్టుకుని ప్రేమిస్తాను. This is my body, which is given for you. Poured out from many for the forgiveness. ఉమ్మి వేయించుకొని ప్రేమిస్తాను,
నగ్నంగా వ్రేలాడి ప్రేమిస్తాను. Father, forgive them, for they know not what they do. It is finished. Father, into your hands I commit my spirit. అప్పుడైనా నాకు ప్రాధాన్యతనిస్తారేమో, అప్పుడైనా నన్ను ప్రేమిస్తారేమో అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ప్రేమకి ఇంకెప్పుడు రెస్పాండ్ అవుతుంది? ఆ ప్రేమకి ఇంకెప్పుడు ప్రయారిటీని ఇస్తాం? ఇంకెంతకాలం ఈ లోకాన్ని ప్రేమిస్తూ నీ ప్రాధాన్యత దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలకు ఇస్తూ దేవుని గాయపరుస్తావు? సిలువ మీద ఆయనకు కలిగిన గాయాలు చాలవా? మళ్ళీ మళ్ళీ ఆయనను సిలువ వేస్తూనే ఉంటావా? Surely he was the Son of God. దేవుణ్ణి ప్రేమించండి, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పడం లేదు. ఈ భూమి మీద దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ఆయన కృపకు, ఆయన ప్రేమకు ఏమాత్రం సరిపోని మనలాంటి పాపుల్ని ఆయన ప్రేమించడమే చాలా గొప్ప కార్యం. ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, మనం తిరిగి ఆయనను ప్రేమిస్తే మన ప్రేమను తీసుకోవాలనుకోవడం అద్భుతమైన విషయం. 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుతున్నాం. మనల్ని ప్రేమిస్తున్న ఆయన మన నుండి కోరుకునేది ఇర్మియా గ్రంథము 33 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూశారు కదా, నేరుగా నీతో మాట్లాడడానికి నాతో మాట్లాడు అంటున్నాడు. అందరూ నిన్ను మర్చిపోతున్నారా? యెషయా గ్రంథము 44:22 నేను నిన్ను మరిచిపోజాలను. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యెషయా గ్రంథము 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మనం చెడ్డవాళ్ళమని తెలిసినా సరే మనం ఆయన దగ్గరకు వెళ్ళాలని ప్రతిరోజు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనకు ఎవ్వరూ ఇవ్వని ప్రాధాన్యతను, ప్రేమను దేవుడు మనకిస్తున్నాడు. అంతటి గొప్ప ప్రేమికుణ్ణి, ఆయన చిత్తాన్ని చిన్న చిన్న ఆనందాల కోసం ఎలా ప్రక్కన పెట్టేయాలనిపిస్తుంది? ఆయనను దాటి వెళ్లే అంత గొప్ప ఆకర్షణ ఈ లోకంలో మనకేముంది? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకా మనకిష్టం వచ్చినట్టు లోకంలో జీవించగలుగుతున్నామంటే దేవుడు మనల్ని కావాలనుకున్నంత గొప్పగా మనం ఆయన్ని కావాలి అనుకోవడం లేదు. దేవుడు మనకిస్తున్న అంత గొప్ప ప్రాధాన్యత మనం ఆయనకివ్వడం లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, ఆయనకు లోబడకుండా, ఆయనకు ప్రాధాన్యతనివ్వకుండా మనం ఏమన్నా సాధించాలి అనుకుంటే యోహాను సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఒకసారి ఇది ఆలోచించండి. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని లేదా ప్రేమించాలని అనుకున్నప్పుడు వారికి ఎలాంటి గుణాలుండాలని కోరుకుంటారు? క్యారెక్టర్ లేని, అన్యాయం చేసి మోసం చేసే వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా లేదు కదా. అది అవ్వదు కదా, అవ్వలేదు కూడా కదా. ఎంతటి పాపి అయినా చివరికి గుణం, మంచి నడవడిక ఉన్నవారినే ఇష్టపడతారు. వారితోనే జీవితం గడపాలని కోరుకుంటారు. సమాజంలో మంచి పేరు, ప్రవర్తన ఉన్నవారినే అందరూ గౌరవిస్తారు. మనం ఒకరినొకరు ప్రేమించాలన్నా, గౌరవించాలన్నా క్యారెక్టర్, మంచి గుణాలు అవసరం. మరి మనం నిత్య జీవం కోసం దేవునితో జీవించాల్సిన ప్రజలం కదా. అటువంటప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు మన నుండి ఎలాంటి క్యారెక్టర్ ఆశిస్తాడు? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6:9-10 చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. గలతీయులకు రాసిన పత్రిక 5:19 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి.
వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునితో మనం జీవించాలంటే మనలో నుండి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఈ పాపపు గుణాలు పోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మరింత గట్టిగా హెచ్చరిస్తోంది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధికులును, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనం మానవ మాతృలుగా ఒకరిలో ఒకరు మంచి గుణాలను, నిజాయితీని, ప్రేమను కోరుకున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మన నుండి అలాంటి క్యారెక్టర్ను, ఇంకా అంతకు మించిన పవిత్రతను కోరడం న్యాయమే కదా. దేవునితో నిత్యము జీవించాలంటే మన జీవితాలను ఆయన కోరుకున్న విధంగా మార్చుకోవాలి. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పాలి? ఆదాము, అవ్వ చెప్పలేకపోయారు. ఈ చివరి దినాలలో జీవిస్తున్న మనమైనా ఆయనను ప్రేమిస్తున్నామని చెబుదాం. మన ప్రాధాన్యత ఆయనకిస్తూ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పాలి. గమనించాలి, మనం ఆయన్ని ప్రేమిస్తే ప్రతిరోజు మన ప్రయారిటీ ఆయనే అవుతాడు. కొత్తగా నీకు ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు, చర్చికి వెళ్ళు, ఆరాధించని చెప్పక్కర్లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ప్రియారిటీ ఆయన తప్ప వేరే ఏదీ ఉండదు. వేరే ఏమన్నా ఉంటుందంటే ఆయన కాకుండా నీ ప్రేమ దేని మీద ఉంది. దేవుడు మన నుండి ఎలాంటి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? ఆదాము అవ్వను సృజించే ముందు దేవుడు విశ్వాన్ని చేశాడు, నక్షత్రాలు చేశాడు, జలచరాలు పక్షుల్ని చేశాడు, జంతువులను చేశాడు, సముద్రాలను చేశాడు. ఎంతో అందమైన సృష్టిని కలుగజేశాడు. ఎటు చూసినా మొత్తం వాళ్ళదే. వాటన్నిటి మధ్యలో ఒక పండు. ఇవన్నీ ఒకవైపు, దేవుడు ఇచ్చిన మాట ఒకవైపు. నా బిడ్డలు నా మాట వైపు ఉంటారా, లేక ఈ సృష్టి వైపు ఉంటారా? దేవుడు మన నుండి ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నాడంటే, ఈ సృష్టిలో మన ఎదుట ఎన్ని ఉన్నా కానీ, మన జీవితాలు ఎంత బిజీగా ఉన్నా కానీ, మనం ఆయన్ను మాత్రమే కోరుకోవాలి అనుకుంటున్నాడు. ఆయన్ను మాత్రమే ప్రేమించాలి అనుకుంటున్నాడు. ఈ లోకం ఎంతగా మనల్ని ఆకర్షిస్తున్నా సరే, మన ప్రియారిటీ ఆయన మాత్రమే అవ్వాలి అనుకుంటున్నాడు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఆయన తప్ప మన ప్రియారిటీ మరేది అవ్వకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రాధాన్యత, ఆ ప్రియారిటీ ఎవరు చూపించగలరంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలను. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే ఆయనను వెంబడించగలరు. అలా వెంబడిస్తున్నప్పుడు మన కోరికలు, లోక ఆకర్షణలు అన్నీ వదిలిపెట్టాలి. ఈ లోకం ఇచ్చే ఆనందాలు వదిలిపెట్టాలి. అదేంటండి, మనం ఆనందంగా ఉంటే దేవునికి నచ్చదా అని మీరు అనుకోవచ్చు. దేవుడు మన కోరికలను, ఆనందాలను, ఆశలను తీరుస్తాడు. మనం మన ఆనందాలను మన పద్ధతుల్లో వెతుక్కుంటాం. అవి పాపం వైపు నడిపిస్తాయి. కానీ దేవుడు ఇచ్చే ఆనందం మనల్ని దేవుని చిత్తం వైపు నడిపిస్తుంది. మనకంటే గొప్ప తలంపులతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. దేవునిలో ఆనందించడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు. మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి అని వాక్యం చెప్తుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందో ఆయనను ప్రేమించి ఆయనకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనలో ఉన్న పాపపు గుణాలు పోయి క్రీస్తు సారూప్యం వస్తుంది. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఆయనతో నడుస్తున్నప్పుడు ఒకరోజు ఈ దేహం పాపాన్ని జయించే స్థితిలోకి వెళ్తుంది. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు మనం ఆయన చిత్తానికి లోబడడం. ఆయన చిత్తం ఏంటో దేవుని వాక్యం మనకు చెప్తుంది. యోసేపు పొతిఫరు భార్య ప్రలోభాలకు లొంగకుండా నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప పాపం ఎలా చేయగలను అని ప్రశ్నించి అక్కడి నుండి పారిపోయాడు. ప్రార్థన చేస్తే చంపేస్తారని తెలిసి కూడా దానియేలు దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. మనుషుల కంటే దేవునికి భయపడి ఆయనకు విధేయత చూపడం ద్వారా అతను మరణ భయాన్ని జయించాడు. అలాగే పౌలు తన పాత చెడు జీవితాన్ని వదిలి యేసుక్రీస్తును తెలుసుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పౌలు తన పాత పాపపు అలవాట్లు జయించి కొత్త జీవితాన్ని పొందాడు. ఈ భక్తులందరూ తమ జీవితాల్లో దేవునికి అన్నిటికంటే ఎక్కువ స్థానం ఇచ్చారు. కాబట్టే పాపాన్ని జయించి దేవుణ్ణి ప్రేమిస్తూ జీవించగలిగారు. మనం కూడా ఈ లోక ఆకర్షణలకు లొంగకుండా దేవునికి మొదటి స్థానం ఇద్దాం. అప్పుడు మన జీవితాలు కూడా పాపాన్ని జయించే స్థితిలోకి వెళ్తాయి. కానీ ఎప్పుడు? దేవుడు మాత్రమే మన ప్రాధాన్యత అయినప్పుడు, దేవుణ్ణి ప్రేమించి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు,
దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తే ఆయనకు మాత్రమే మన ప్రేమను ప్రాధాన్యతను ఇద్దాం. ఈ భూమి మీద మనకు ప్రేమించడానికి ఆయన కంటే గొప్ప విషయం ఏం లేదని చెప్దాం. మన ప్రేమ ఆయనకు తప్ప ఏ విషయానికి ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని ఈ లోకం ఎంత ఆకర్షిస్తున్నా సరే, నేను నిన్ను విడిచిపెట్టను దేవా, ఎంతటి శోధన అయినా బాధ అయినా నీ వాక్యానికి నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించను దేవా అనే నమ్మకం అయిన జీవితం ఆయనకు ఇవ్వడానికి పోరాడదాం. ఇలాంటి ప్రేమనే ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. చిన్న చిన్న ఆకర్షణల కోసం ఆయన ప్రేమను త్రోసివేయకు. కాసేపు ఉండే సుఖాల కోసం, ఆనందం కోసం, కోరికల కోసం ఆయన నీకిస్తున్న ప్రాధాన్యతను విడిచిపెట్టకు. ఆయన ఆజ్ఞలకు, వాక్యానికి లోబడుతూ ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఆయన చిత్తం చేస్తూ నువ్వంటే నాకు ఇష్టం దేవా అని చెప్పు. ఈ 2 విషయాలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయనకు ప్రాధాన్యత ఇస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని వాక్యానికి లోబడతారు, దేవుని చిత్తాన్ని చేస్తారు. మీరేం చేస్తున్నారో ఆలోచించండి. ఈ అంత్య దినాల్లో దేవుణ్ణి ప్రేమించడానికి ఉన్న అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ ఈ అవకాశం మనకి దక్కకపోవచ్చు. బహుశా ఈ క్షణమే నీకు చివరిదైతే ఒక సమయం వస్తుంది, ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు. ఒక్కసారైనా దేవుని మాటకు లోబడాల్సింది కదా, ఆ ఒక్క క్షణంలో అయినా దేవునికి ప్రాధాన్యతని ఇవ్వాల్సింది కదా. అయ్యో, దేవుని కంటే లోకాన్ని అనవసరంగా ప్రేమించానని కుమిలిపోతాం. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా లేని ఒక కాలం రాబోతుంది. మనం ఆయన్ని ఎంత ప్రేమించినా, అరిచి గోల చేసి గీపెట్టినా ఆయన మనకు దొరకని కాలం అది. ఆయన సమీపంగా ఉన్న ఈ కాలంలోనే ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఆయన చిత్తం చేస్తూ ఆయనకు లోబడి జీవిద్దాం. ఆయనను ప్రేమిస్తున్నామని చెప్దాం. దేవుని దగ్గర నుండి గొప్ప జ్ఞానాన్ని పొందుకుని 1000 మంది భార్యలను కలిగి చివరికి అన్య స్త్రీలను చేసుకుని విగ్రహారాధన వైపు వెళ్ళి దేవునికి కోపం పుట్టించి అన్ని ఎంజాయ్మెంట్స్ చేసి చూసి రాజైన సొలొమోను అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.